శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆ తర్వాత బుధుడు మేషరాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం, తర్వాత 5 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3వ స్థానంలో ఉన్నాడు, 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 4వ స్థానంలో ఉన్నాడు. బుధుడికి 4వ స్థానం ఫేవరబుల్ గా ఉంటుంది, 3వ స్థానం ఫేవరబుల్ కాదు. కాబట్టి మొదటి 5 రోజులు బుధుడి బలం లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా మొదటి 5 రోజుల్లో ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మాత్రం విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే మంచి బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు పెద్దగా కష్టపడకుండానే ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి మంచి జాబ్ తెచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో వస్తాయి. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి వాళ్ళ అంశాల పరంగా అనుకూలత అనేది 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఉంది. బుధుడి బలం మొదటి 5 రోజులు లేదు, తర్వాత 5 రోజులు చాలా అద్భుతంగా ఉంది. రవి బలం 10 రోజులు లేదు. రవికి 10 రోజులు బలం లేదు కాబట్టి, బుధుడికి మొదటి 5 రోజులు బలం లేదు కాబట్టి, రవికి బుధుడికి ఇద్దరికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు మేషరాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు వినాలి. ఒకసారి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి, లేదా గోధుమలు బెల్లం దానంగా ఇవ్వాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఈ పరిహారాల్లో ఏది చేసినా 10 రోజుల్లో రవి బలం పెరుగుతుంది, మొదటి 5 రోజుల్లో బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు సూర్యుడు, బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు మేషరాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 2వ సంచారం, తర్వాత 8 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. కుజుడికి 2వ సంచారం ఫేవరబుల్ కాదు, 3వ సంచారం ఫేవరబుల్. అంటే 1వ తేదీ 2వ తేదీ కుజుడు అనుకూలంగా లేడు, 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 8 రోజులు కూడా మేషరాశి వాళ్ళకు కుజుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బలం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా ఈ సమయంలో మంచి లాభాలు తెచ్చిపెట్టే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్లు కావాలంటే వచ్చే అవకాశం ఉంటుంది. సోదరుల సపోర్ట్ ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ పొందే టైము 3వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఉంటుంది. ఆ టైంలో కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. మొదటి 2 రోజుల్లో మాత్రమే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి ఈ ఆగస్టు 1, 2 తేదీల్లో మీకు వీలైనప్పుడు ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. మొదటి 2 రోజుల్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా కందిపప్పుతో చేసిన పదార్థాలు ఎవరైనా పేదవాళ్ళకి మొదటి 2 రోజుల్లో ఒకసారి ఇవ్వండి. అలాగే శుక్రుడు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మనీ ఎక్స్పెండిచర్ బాగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇది అవసరమా అని థింక్ చేసిన తర్వాత అవసరమైతేనే డబ్బులు ఖర్చు చేయండి. అలాగే
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్ద లాభాలు కనిపించవు. శుక్రుడు 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకి అప్పుడప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి శ్రీమాత్రే నమః అని రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అలాగే ఒకసారి అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించటం, లేదా అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం. అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. స్తోత్రాల పరంగా లలితా సహస్రనామం ఎంత వింటే అంత అద్భుతంగా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఖర్చులన్నీ కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి ఈ 10 రోజుల్లో ఫలితాలు ఇలా ఉంటాయి. కాబట్టి గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడేం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు. ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి. మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటకు వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ పని మీద బయటకు వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి, నవములు
కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు. అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే, అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే, చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకుని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము, అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.